పీఠ సిద్ధాంతం వందే గురు పరంపరం. శ్రీ నిజగురు ద్వాదశి నమస్కారం పాదుకాస్తం. శ్రీశ శ్రీధర శిష్యవర శివరామ దీక్షిత గురువరా దేశిక శ్రీ దుర్గానంద పంచదశివర గురువరా నాశరహిత శరీర సీతారామ గురు కరుణాకర ప్రభాతమున భవదీయ పదములు మదిలొదల చెద గురువరా విద్యాతీత ఖండ బోధక సాధ్య సాధక వర్జిత పాద్యాగమాచమ్యములు గను పరిపూర్ణ బోధారూఢక పద్య గద్య కావ్య రచిత శరీర సద్గురు దేశిక ప్రభాతమున భవదీయ పదములు మదిలో గొలచెద గురువరా అచల ఋషి అవినాశ చందము ద్వయ దోష రహితానందము వచన రహిత శరీర సద్గురు అభవ దేవత దైవము అప్రమేయ సత్యము ఈ శక్తి ద్వయముల రహితము ప్రభాతమున భవదీయ పదములు మదిలో తలచెద గురువరా జాతమృత శౌచములు లేని అమృత బీజ స్వరూపక వీతరాగమయాత్మదేశిక సర్వద్వంద్వ వినాశక భూత భయలాతీత తత్వ సేవ జ్ఞానరహితక ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా అఖిల కాలమునందునున్నది అచల పరిపూర్ణంబని నిఖిల మాయల కావలంబైన జగమే లేదని అహములన్నీయు బాయును దుటను బూది నూజిన వైద్యుడు ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా నిరుపమానము నిరంజన ఋషి నిర్గుణంబున కవలిది నిరవయం విధి నిరంకారము నిశ్చలంబగు చందము మరుగు ఇది నిజ గురు నిరూపము నిరావరణ నిరాకాశము ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా ద్రష్ట దర్శన దృశ్యములు విరామముందిన స్థానము దృష్టి త్రయముల కందనట్టి నిరావరణమే బీజము కష్ట నిష్ఠుర సుఖములరుగని నిశ్రేగుణ్యశక్తులా ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా నిర్గుణ ప్రజ్ఞాన రహితమి నిజ ద్వాదశి గురు న్యాయము స్వర్గ వైకుంఠముల కావలి తత్వార్థ సార యథార్థము దుర్గమంబో మార్గమిది గురు సన్నిధిని విజ్ఞేయము ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా అష్టవిధ ప్రకృతుల చేతను తోచబడు ప్రపంచము ద్రష్టయో అయమాత్మ బ్రహ్మలు భావన కలదీగము కష్టముగ కలలోను దోచిన తనువులెటులో అటులని ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా నాల్గవ తనువైన ఎరిగే జ్ఞాతయే పరమాత్మని మూలమూలే నట్టి గుర్తది బిందు రూప వ్యక్తని నీలతో యద విద్యుర్లేకదనంతమంతున లేదని ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా కర్పూరము నిప్పందు కలచిన చందమీ ద్రాష్టాంతము చెప్పునను చల్లారినట్టి సగుణ నిర్గుణ రహితము ఉప్పు నికరము ద్వాదశి గురు చెప్పు చూపగరానిది ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా భక్తితో ఏ వందనంబులు అర్థమెరిగి పఠించినన్ ముక్తిను సగి పైన మోక్షాపేక్షరహితు నిజేయుడు ముక్తిను సగితో స్ఫూడి పురమున గంగాయాంబకు పుత్రుడు భక్తుడౌ రామరావికు పీతమిరుతను పాడెను ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా ప్రభాతమున భవదీయ పదములు మదిలో దళచెద గురువరా జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ స్వామి. పేజీ నెంబర్ చెప్పండి స్వామి. 191. ఇది రికార్డ్ అవుతుంటుంది అని ముందే చెప్పింది. వీడియో మన 29వ తేదీ నువ్వు వీడియో ఓపెన్ చేసినావు, అదే ముఖ చిత్రంగా వచ్చింది ఆ రోజు ప్రోగ్రామ్ కు. ఈరోజు పెట్టాం చూడండి, ఓపెన్ చేస్తానే మీ ముఖ చిత్రం వచ్చి మళ్ళా కార్యక్రమం వచ్చింది. వీడియోలు ఓపెన్ చేస్తానే వీడియో ఆడియోలు రెండు ఆఫ్ చేయండి. సరే సార్. జై. ఎడదాసుకు పోస్ట్ పెట్టేస్తాం. ఎడదాసు నువ్వు పోస్ట్ పెట్టాం చూస్తాండు, నేను మొదలు పెడతాను. సరేనా? జై గురునా. జై గురునాయన. జై గురమ్మ. పరుడు కాని వాడిలో అనృత జడ దుఃఖములు ఉన్నవి. పరుడు అంటే ఆ పరాత్పరమును ఎరిగి పరుడైన వాడిలో ఇంకా ఈ జడ దుఃఖములన్నీ ఏవి లేవు. దీంతో శరీరంతో బాధలు కానీ ఇతరత్ర వచ్చేటి కానీ అనృతమైన జడ దుఃఖములన్నీ లేవు. కానీ అట్లా కాని వానిలో శరీరంతో తాదాత్మ్యం చెందుతున్న వానిలో అవన్నీ ఉంటాయి. పరుడైన వాడిలో సచ్చిత్తానందం ఉన్నది. పరాత్పరుడైన వాడిలో సచ్చిత్తానందం కూడా లేదు. ఇక్కడ నిన్న చెప్పారు, ఆ బ్రహ్మస్థితికి ఏదైతే బ్రహ్మాకారం పొందిందో అదే జగదాకారం పొందినటువంటి బ్రహ్మముగా తాను భావించబడి అక్కడి దాకా పోయిండేవాడు. ఇంకా పరాత్పరుడైతే అంటే ఆ పరబ్రహ్మ స్థితిలో నుంచి ఇంకా వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మ స్థితికి పోతే పరాత్పరుడుగా అయితే ఇంకేమీ లేదు. పరుడుగా ఉన్నంతసేపు బ్రహ్మగానే తాను బ్రహ్మం అనే స్థితిలోనే ఉంటాడు. కాబట్టి సచ్చిత్ ఆనందం కూడా పరుడైన వాడిలో సచ్చిత్ ఆనందం ఉంది. పరాత్పరుడైన వాడిలోనేమో సచ్చిత్ ఆనందం కూడా లేదు. ఇంకా పరుడు కాని వాడికి అనృత జడ దుఃఖములు ఉన్నాయి. పరుడైన వాడికి అనృత జడ దుఃఖములు లేకపోగా పరుడైన వానికి సత్తుచిత్ ఆనందం ఉంది. ఈ జడ దుఃఖములు పోయినాయి కానీ నేను బ్రహ్మననే స్థితి లేకపోయిన వానికి కూడా ఈ శరీరం పట్ల ఉండే అనృత జడ దుఃఖములు పోయినప్పటికీ కూడా సత్తుచిత్ ఆనందములు అనేవి ఉన్నాయి. పరాత్పరుడైన వానికి ఇక ఆ బ్రహ్మం అనే స్థాయిలో నుంచి కూడా ఆ వ్యక్తమే కానటువంటి సర్వ జగత్తుతో సహా సంబంధం లేనటువంటి అప్పటికి ఒకే రీతిలో ఉన్నటువంటి పరిపూర్ణ బయలుగా అర్థం చేసుకొని దాని స్థితిలోకి పొందిన వారికి సచ్చిత్తానందం కూడా లేదు. అది కూడా లేకపోవడమే, ఆ సచ్చిత్తానందం అనేది కూడా లేకపోవడమే త్రిగుణ రహితం. 3 గుణాల రహితం అనేది, ఆ సత్తు చిత్తానందం అనేది కూడా లేకుండా పోయే స్థితి అయితేనే త్రిగుణ రహితం. ఎందుకని అంటే ఆనందం అనేటువంటిది సత్ అనేటువంటి ఉనికి మాయావరణలోనే ఉన్నాయి. ఈ ఆనందం అనేది తర్వాత సత్తు అనేటివి ఈ రెండు ఉనికి, ఈ రెండిటి పట్ల ఉండేటువంటి ఉనికి ఎక్కడుంది అంటే మాయావరణంలోనే ఉన్నాయి. మాయకు అతీతమైన దాంట్లో వీటికి ఉనికి లేదు. ఆనందానికి కానీ సత్తుకు కానీ ఆ ఉనికి యొక్క అనుభూతి ఏదంటే ఆ ఉనికి యొక్క అనుభూతి ఏదంటే శుద్ధ సత్వగుణం. సచ్చిత్ ఆనంద అనుభవం అనేది శుద్ధ సత్వగుణం వల్ల వచ్చింది. శుద్ధ సత్వగుణం వల్ల వచ్చింది. ఆ శుద్ధ సత్వగుణం కూడా రహితమైతే, ఆ శుద్ధ సత్వగుణం అనేది బ్రహ్మముగా ప్రారంభ స్థితిలో 3 గుణాలతో కూడి మలినమై మళ్ళీ జగత్తులో జీవులుగా ఇవన్నీ ఏర్పడక ముందున్నటువంటి స్థితి. ఇక్కడ వెనక్కి విచారణ చేసుకుంటూ పోయి మహావాక్య విచారణ ద్వారా మొదటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత నేనే ఆ బ్రహ్మమును అనే వరకు విచారిస్తే ఆ శుద్ధ సత్వగుణం కాటికి పోయినావు. మళ్ళా ఆ అనుభవం ఎట్లొచ్చిందంటే శుద్ధ సత్వగుణం వల్ల వచ్చింది.
ఆ శుద్ధ సత్వగుణం కూడా రహితమైతే, అది కూడా రహితమైతే సచ్చిత్తానందం కూడా ఉండదు. దానివల్లనే ఆ సత్తు చిత్తానందం వచ్చింది కాబట్టి అది కూడా ఉండదు. సత్ అనేటువంటి శాశ్వత ఉనికి అనేటువంటి చైతన్య అనుభవం ఉండదు. ఆ సత్ అనే దానికి ఉన్నటువంటి శాశ్వత ఉనికి అని, దానికి ఉన్నటువంటి చైతన్య అనుభవం అంటే గుర్తెరిగే చైతన్యంతో సర్వము తెలుసుకుంటున్నటువంటిది, వాటిని అనుభవపూర్వకంగా ఆస్వాదించినప్పుడు దానికి కలిగేటువంటి ఆనందము అనేది ఈ రెండు ఉండవు. ఆ చైతన్యం యొక్క అనుభవం లేకపోతే. చైతన్యం ఉంటేనే అనుభవం. గుర్తెరిగేది ఉంటేనే ఆ గుర్తెరిగే దాంతో దేన్ని ఆస్వాదిస్తున్నావో దాని యొక్క అనుభవం అనేది ఉంటుంది. అది లేకపోతే ఆ గుర్తెరిగి దాంట్లో తాదాత్మ్యం చెంది దాని యొక్క అనుభవాన్ని నువ్వు తీసుకునేది లేకపోతే అనుభవం లేదు కాబట్టి, ఆ గుర్తెరిగేది లేకపోతే చైతన్య అనుభవము ఉండదు. చైతన్యం ఉంటేనే అనుభవం ఉంటుంది. గుర్తెరిగితే ఆ గుర్తెరిగే చైతన్యం ఉంటే దానితో లీనమవుతావు కాబట్టి దాని యొక్క అనుభవాన్ని పొందుతావు కాబట్టి ఉంటుంది. అది లేకపోతే అనుభవము లేదు. విడగొట్టి చెప్పినప్పటికీ సత్తు చిత్త ఆనందం అనేది ఒకటే రూపం. విడగొట్టి చెప్పినప్పటికీ ఈ సత్తు చిత్తు ఆనందం అనేది ఒక రూపమే. రెండుగా విడగొట్టి ఇది జడము, అది గుర్తెరిగే చైతన్యంగా చెప్పినప్పటికీ రెండు దీంట్లో ఉండే అది అనుభవిస్తుంది, దీంట్లో ఉండే భావిస్తుంది, దీంట్లో ఉండే ఆస్వాదిస్తుంది. అది విడగొట్టి చెప్పినప్పటికీ కూడా ఆ రెండు కూడా ఒకటే రూపమే, ఒకటే లక్షణం. సత్తే చిత్తు, చిత్తే సత్తు, అవి రెండు ఒకటే. చిత్తు ఉన్నటువంటి ఉనికి యొక్క అనుభూతి ఏదో, ఆ చిత్తు ఉన్నటువంటి ఉనికి ఉందో, దేన్ని చూసి దేని యొక్క అనుభవం చేత అనుభూతి చెందుతుందో అది ఆనందం. అది అనుభూతి చెందుతున్నటువంటి స్థితే ఆనందం. మూడు కలిసి ఒకటే లక్షణమే. ప్రకృతిని బట్టి అనృతి జడ దుఃఖములకు, ప్రకృతిని బట్టి ప్రకృతిలో వచ్చేటువంటి అనృతి జడ దుఃఖాలు ఉన్నాయి. దానికి వ్యతిరేకార్థంలో, ఆ అనృతి జడ దుఃఖాలకు వ్యతిరేకార్థంలో సచ్చిత్ ఆనందం సృష్టించబడింది. ఈ ఈ జీవుడు అనేటువంటి ప్రకృతితో తాదాత్మ్యం చెంది ప్రకృతిలోని విషయాల పట్ల కనుక నువ్వు పోకపోతే దాంట్లో నుంచి వచ్చే ఈ అనృతి జడ దుఃఖములు అనేటివి రావు. దాని వ్యతిరేకార్థంలో చూస్తే దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉండే స్థితిలో చూస్తే సత్తు చిత్తు ఆనందం అనేది వీటితో భావించబడవు కాబట్టి, ఈ వీటితో ఎప్పుడైతే భావిస్తావో శరీరంతోనూ జగత్తుతోనూ ఈ దీంతో వచ్చే అనుభవాలతో పోతే ఈ దుఃఖాలు ఉన్నాయి దీనిలో. ఈ లేనటువంటి వ్యతిరేకార్థంలో చూసుకుంటే సత్తు చిత్త ఆనందం సృష్టించబడింది. ఇక దానికి దుఃఖ స్థితి లేకుండా శుద్ధ సాత్విక స్థితిలో మొదట్లో చెప్పినప్పుడు ఏ విధమైనది ఉందో అక్కడ అనుభవాలు లేవు. గుర్తెరిగే అనుభవాలు లేకుండా నువ్వు జగత్తుగా ప్రకృతిగా లేకుండా శుద్ధ సాత్వికంగా సృష్టి ఏర్పడక ముందు ఉన్నటువంటి బ్రహ్మీభావ స్థితిలోకి పోయినప్పుడు ఉండేది. ఆ విధంగా అయింది. వ్యతిరేకార్థంలో అక్కడ దాకా పోయిన తర్వాత విచారిస్తే ఆ ఆనందం అనేది ఎక్కడ ప్రకృతిలో అనుభూతితో లేకుండా ప్రకృతిలోని దాంట్లో నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఉండే స్థితికి పోయినప్పుడు సచ్చిత్తానందం సృష్టించబడింది. కనుక పరం అనేది సృష్టించబడినప్పుడు అది కూడా కల్పితమైనప్పుడు సత్యవస్తువు పరాత్పరం అనబడుతుంది. అప్పుడు ఈ పరం అనేది కూడా సృష్టించబడినప్పుడు బ్రహ్మ ఏర్పడిన తర్వాత మూడు గుణాలతో సకల సృష్టి, మళ్ళీ దాన్ని నడపడానికి ఏర్పడినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మళ్ళీ ఇట్లా పంచభూతాత్మకంగా చెప్పినటువంటి పంచ తన్మాత్రల యొక్క స్థూల రూపం ధరించిన తర్వాత పంచభూతాలు, వీటన్నిటిని ఏర్పరిచి దీనికి పరంగా ఉండేది కూడా ఆ పరంగా కల్పించబడింది కూడా కల్పితమైనదే, మాయ చేత కల్పితమైనదే అని విచారణ ద్వారా తెలుసుకుంటే ఇంకా సత్యవస్తువు ఏం మిగిలింది అంటే పరాత్పరం. ఆ పరాత్పరమే దాంట్లో ఎట్టి గుణములకు కానీ ఎట్టి సృష్టి భావనకు సంబంధించినటువంటి ఇది కానీ ఏది లేనటువంటి స్వతసిద్ధంగా ఉన్నటువంటి సృష్టికి కానీ సృష్టి పోయిన తర్వాత కానీ ఉన్నప్పుడు కానీ ఈ వీటితో ఏది సంబంధము కాలంతో కానీ దేనితోనూ సంబంధం లేకుండా ఎప్పటికీ
స్వతసిద్ధంగా ఒకటే రకంగా ఉన్నటువంటి పరాత్పరం అనబడుతుంది. అది పరాత్పరం. సత్యవస్తువు పరాత్పరం అనబడుతుంది. అదే ఆ పరాత్పరం అని చెప్పబడుతున్నదే పరిపూర్ణ పరబ్రహ్మం. జ్యోతిర్జ్యోతి పరంజ్యోతి ఇందాక పైన ఇంతకు ముందు కూడా వచ్చింది, మళ్ళా ఇప్పుడు. మరి ఇక్కడ పరంజ్యోతికి ఏం చెప్పాలి? జ్యోతిలో జ్యోతి, జ్యోతియే తానైనటువంటి జ్యోతి, నేనైన నేను, తనలో తాను రమించేటటువంటి బ్రహ్మము, ఇది జ్యోతిర్జ్యోతి. నిన్న వచ్చింది ఆల్రెడీ అంతర్జ్యోతి, బహిర్జ్యోతి అనేటివి నిన్న వచ్చినాయి. అంతర్జ్యోతి ఏమో తనలో తాను ఆత్మభావనతో తనలో తాను రమించడం అంతర్జ్యోతి. బాహ్యంతో కూడి సకల పంచభూతాత్మకమైనటువంటిదంతా కూడా ఒక్కటిగానే ఉంది, ఒక్క బ్రహ్మ చైతన్యంతో సకలము ఉంది. ఇదంతా కూడా ఒకటే, అందులో ఈ అంతర్జ్యోతి కూడా నేను కూడా దాంట్లోనే భాగం అని చూస్తే సమిష్టిగా చూసినటువంటి బహిర్జ్యోతి అంతర్జ్యోతిని గురించి చెప్పారు నిన్న. అది ఆ బహిర్జ్యోతి ఏమో జీవనకున్న అంతర్జ్యోతి, ఆత్మగా ఉన్నటువంటి అంతర్జ్యోతి, పరమాత్మ స్థితిలో ఉన్నదేమో పరంజ్యోతిగా, బహిర్జ్యోతిగా చెప్పారు. ఇప్పుడు జ్యోతి పరంజ్యోతి. మరి ఇక్కడ పరంజ్యోతికి ఏం చెప్పాలి? జ్యోతిలో జ్యోతి, జ్యోతియే తానైనటువంటి జ్యోతి, నేనైన నేను, తనలో తాను రమించేటటువంటి బ్రహ్మం, అది జ్యోతిర్జ్యోతి. తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి బ్రహ్మము ఏదైతే ఉందో అది జ్యోతిలో జ్యోతి, జ్యోతిర్జ్యోతి. ఆ రమించుట ఆగిపోతే కాదబ్బా, జ్యోతిలో జ్యోతి అంటే అర్థం గల ఎట్లది? జ్యోతిలో జ్యోతి అంటే చెప్తున్నారే మీరు. జ్యోతిని అంతర్జ్యోతిగా ఉన్నదేమో ఆత్మగా నీలో ఉన్నది, ఆత్మగా సకల ప్రపంచానికి ఉన్నటువంటి బ్రహ్మముగా భావించబడుతున్నటువంటి ఆ బ్రహ్మము తనలో తాను రమిస్తేనే ఆ తనలో తాను రమించటం వల్ల ఏర్పడినటువంటి సృష్టి భావం కూడా ఆగిపోతుంది. అక్కడ ఆగిపోతే అనే చోట మాట్లాడుతున్నాం. ఆ రమించుట ఆగిపోతే అదే పరంజ్యోతి. రమించడం వలన, తనలో తాను రమించడం వలన బ్రహ్మము తనలో తాను రమించి తన భావనలు ప్రకారం సృష్టి కల్పన చేసినందువల్ల ఒక బహిర్జ్యోతి ఏర్పడి దాంట్లో అనేక జీవులుగా ఇవన్నీ అంతర్జ్యోతులుగా ఉన్నాయి. ఈ జ్యోతి ఆ జ్యోతి వేరువేరుగా లేదు, ఒకటే ఉంది, ఒక్కదాని ప్రకాశం చేతనే ఇది కనపడుతోంది అని తెలుసుకుంటేనేమో ఆ జ్యోతిలో జ్యోతి, ఆ ఒక్క జ్యోతే ఉంది, బ్రహ్మం అనబడేది. ఇప్పుడు నీవు అమరా స్వామి ఒక జ్యోతి, కృష్ణమూర్తి స్వామి ఒక జ్యోతి, నేను ఒక జ్యోతి, ఇట్లా ఎవరెవరో జ్యోతి వాళ్ళు ఉంది జ్యోతి. వీళ్ళందరికీ కలిగిండేటువంటి జ్యోతిలో జ్యోతి, వీళ్ళందరినీ ప్రకాశింపజేసేటువంటిది ఆ జ్యోతి. ఆ జ్యోతికి అది పరాజ్యోతి, జ్యోతిలో జ్యోతి. వీటికి ఆ జ్యోతిని, అది బ్రహ్మాండంలో ప్రకాశింపబడేటువంటి పంచభూత సమూహంతో కూడుకొని చెప్తానడే ఆ జ్యోతి. ఆ జ్యోతికి జ్యోతి మళ్ళా అంతర్జ్యోతి. తర్వాత ఒక పరాజ్యోతి అనేది కాకోకుండా నిన్న మరి ఇంకో జ్యోతి చెప్పాడు అక్కడ. పూర్ణస్థితికి నిన్న చెప్పా కదా ఒక జ్యోతి, ఏది వస్తుంది ఇక్కడ వస్తుంది. ప్రత్యక్ జ్యోతి, పరాత్పర జ్యోతి. ఇప్పుడు ఒక ప్రత్యక్ జ్యోతి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి అది, పరమాత్మగా ఉన్నటువంటి జ్యోతి పరాత్పరం. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యక్ జ్యోతి, పరాత్పర జ్యోతి. ఇప్పుడు చెప్తా ఉంటేదేమో జ్యోతిర్జ్యోతి. జ్యోతిర్జ్యోతి అయిపోయిన తర్వాత పరం జ్యోతి వస్తుంది. తనలో తాను రమించేటువంటి బ్రహ్మము ఇది జ్యోతిర్జ్యోతి. ఆ రమించుట ఆగిపోతే, ఆ తనలో తాను బ్రహ్మం రమించేది ఆగిపోతే అది పరంజ్యోతి. అది ఇంకా పరంజ్యోతి. జ్యోతిలో ఉన్నటువంటి తనలో తాను రమించుట అనేటువంటి
అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో, జ్యోతికి పరమైనటువంటి పరంజ్యోతి అని ఎప్పుడైతే అన్నామో, జ్యోతిలో ఉన్న తనలో తాను రమించుట అనేటువంటిది కూడా పోయింది. ఆ బ్రహ్మం తానొక్కడే ఉన్నాడు. ఆ బ్రహ్మమే వలననే, ప్రకాశం వలనే సకల జీవులకు, సకల చరాచర జగత్తు ఏర్పడటానికి కారణమైనటువంటి దాని కదలిక చేతనే సృష్టి ఏర్పడింది. దాని కదలిక ఎప్పుడు ఆగిపోతే, ఆ తనలో తాను రమించే బ్రహ్మం యొక్క అది ఆగిపోతే, అది ఆగిపోయిన తర్వాత ఆ రమించుట ఆగిపోతే ఇంక అది పరంజ్యోతి, రమించట్లేదు దాంట్లో. జ్యోతిలో ఉన్నటువంటి తనలో తాను రమించుట అనేటువంటి అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో, ద్వైతము కానిది, రెండోది లేనిది, ఇంకా ఒక్కటే ఉన్నది అని ఆ అద్వైత స్థితి ఏది ఉన్నదో, ఆ జ్యోతికి పరమైనటువంటి పరంజ్యోతి అని ఎప్పుడైతే అన్నామో, జ్యోతికి పరమైనటువంటిది అని, జ్యోతిలో ఉన్న తనలో తాను రమించుట అనేటువంటిది కూడా పోయింది. ఇంకా ఆ జ్యోతిలో తనలో తాను రమించుట అనేది కూడా పోయింది. పోయిన తర్వాత దానికి కూడా అతీతం, దానికి కూడా అతీతం, దానికి కూడా విలక్షణం, దానికి కూడా అతీతము, దానికి కూడా విలక్షణము అంటే పరంజ్యోతి అంటే ఇక బయలే. తనలో తాను రమించుట కూడా లేనిది పరంజ్యోతి. ఇంకా తనలో తాను రమించుట అనేది కూడా లేదు, ఏది లేనిది. ఆ జ్యోతి అనే పేరు పెట్టినప్పటికీ జ్యోతికి పరమైనది, జ్యోతి యొక్క లక్షణాలు లేనిది, ఆనంద లక్షణాలు లేనిది అని తీసుకోవాలి. ఇప్పుడు దానికి కూడా జ్యోతి అని పెట్టాము, కానీ పేరు జ్యోతి అంటే ప్రకాశించేది. ఆ ప్రకాశం వలనే, ఆ ధనలో తాను ప్రకాశించుట అనే రమించుట వలనే సకలము ఏర్పడింది. కానీ మళ్ళీ ఇక్కడ పరంజ్యోతి అయిన తర్వాత ఇంకా దాంట్లో కదలికలే లేవు కదా, తనలో తాను రమించుట అనేది కూడా లేదు కదా. కాబట్టి దానికి కూడా అతీతం, దానికి కూడా విలక్షణం పరంజ్యోతి అంటే బయలే. ఇక తనలో పరాత్పర తాను జ్యోతి, పరాత్పర జ్యోతి బయలు. నిన్న చెప్పినది ఏమి పరంజ్యోతి కాదు, పరాత్పర జ్యోతి బయలు. చెప్తాను, నిన్న చెప్పాడు దాంట్లోనూ. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దానికి విలక్షణంగా బ్రహ్మం గనక రమించకుండా అయితే, ఆ రమించుట కూడా లేనిది పరంజ్యోతి. జ్యోతి అని పేరు పెట్టినప్పటికీ జ్యోతికి పరమైనది, జ్యోతి యొక్క లక్షణాలు లేనిది, జ్యోతి లక్షణాలు లేనిది, ఆనంద లక్షణాలు లేనిది అని తీసుకోవాలి. కానీ పరంజ్యోతి అంటే మళ్ళా జ్యోతి లక్షణాలు కలిగి రమిస్తే మళ్ళా ఉన్నట్టే. పరాత్పర పరంజ్యోతి, పరాత్పరం జ్యోతి అని నేను చెప్పిండేది చోటికి మళ్ళీ వస్తాండొచ్చు. లక్షణాలు లేనిది, ఆనంద లక్షణాలు లేనిది, జ్యోతి యొక్క లక్షణాలు లేనిది అని తీసుకోవాలి అని ఇచ్చినాడు ఇక్కడ. ఇక ఆత్మజ్యోతి శివస్వం అనే దాని కింద ఆ నిన్న చెప్పినటువంటి దాంట్లో శ్లోకంలోటి చెప్తున్నాడు. ఆ శ్లోకంలో లాస్ట్ పదం ఇది, ఆత్మజ్యోతి శివోస్మ్యహం. ఆత్మ అంటే ఇక్కడ ఎవరు? ఆత్మ అంటే ఇక్కడ ఎవరు అంటే సత్శిష్యుడే అటువంటి పరంజ్యోతి స్వరూపుడు అయ్యాడు. ఆ సత్శిష్యుడే ఇక్కడ విచారణ ద్వారా ఏమయ్యాడంటే పరంజ్యోతి స్వరూపుడు అయ్యాడు. నేను బ్రహ్మము అనే స్థితిలోకి వచ్చి, ఆ బ్రహ్మంలో కూడా రమించకుండా ఉన్నటువంటి విలక్షణంగా ఉన్నటువంటి స్థితికి వచ్చాడు, స్వరూపుడు అయ్యాడు. ఆ సత్శిష్యుడు జ్యోతి స్వరూపాన్ని పొందినప్పుడు, ఆ పరంజ్యోతియే ఈ జ్యోతి, ఆ పరంజ్యోతియే ఈ జ్యోతి. ఆ జ్యోతి పరంజ్యోతియే లోపలి జ్యోతి అయినటువంటి సాక్షాత్కారము. బయట కూడా లోపల ఉన్న జ్యోతినే దర్శించడం. ఈ లోపల ఏదైతే జ్యోతిని దర్శించావో, ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి జ్యోతిని దర్శించావు. బహిర్జ్యోతిగా చెప్పబడినటువంటి సర్వానికి ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ప్రకాశంగా, పరమాత్మ ప్రకాశంగా నిన్న చెప్పినటువంటి ఆ జ్యోతి, బహిర్జ్యోతి, ఆ రెండుని తెలుసుకున్న తర్వాత కూడా తాను సాక్షాత్కరించి లోపల ఉన్నటువంటి జ్యోతినే దర్శించడం. ఈ బయట ఉన్న జ్యోతిని కూడా లోపల ఉన్న జ్యోతినే దర్శించడం. ఆ దర్శించినటువంటి బయట లోపల ఒకటే అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ దర్శించినటువంటి తాను ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మస్వరూపమే సమిష్టిగా తీసుకుంటే అదే పరమాత్మ అనే స్వరూపంలో ఉంది.
ఆ జ్యోతి ఈ జ్యోతి రెండు ఒకటేనని దర్శించి ఆ దర్శించినటువంటి బయట లోపల ఒకటే అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అపరోక్షానుభూతి ప్రత్యక్ జ్యోతి. అపరోక్షానుభూతి చెందితే ఈ రెండు జ్యోతులు లేవు, ఈ ఒక్క జ్యోతి, ఆ ఒక్క జ్యోతి యొక్క దానితోనే సకల సృష్టి జరిగినటువంటి జ్యోతి. ఈ లోపలున్న అంతర్జ్యోతి బహిర్జ్యోతి రెండు కూడా ఒక జ్యోతి ప్రకాశమే. అదే స్వయం ప్రకాశము. ఇదేమో స్వయం ప్రకాశం కాదు, దాని వెలుగులో ఇది వెలుగినట్టుగా కనపడుతోంది తప్ప అది అపరోక్షానుభూతి చెందితే ప్రత్యక్ష జ్యోతి. అపరోక్షానుభూతి చెందితే ప్రత్యక్ష జ్యోతి. ఈ అపరోక్షానుభూతిలో ఉన్నటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఏదైతే ఉన్నదో అది పరము. ఈ అపరోక్షానుభూతి చెందినప్పుడు దీంట్లో ఉన్నటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఏది ఉందో అది పరం. ఆ పరమునకు పరమైనది బయలు. ఆ పరమునకు ఆ పరంగా ఇప్పుడు చెప్పినటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది సృష్టికి కారణమైన బ్రహ్మే. ఏదైతే ఈ జగత్ ప్రకాశానికి, ఈ సర్వ సృష్టికి, జీవులకు అన్నిటికీ కలిగినటువంటి ఇది ఉన్నా కూడా అవన్నీ కూడా అపరోక్షానుభూతి చెందితే అవన్నీ వేరువేరుగా లేవు, అవన్నీ ఒక్క బ్రహ్మంగానే ఉన్నాయి. కాబట్టి సత్యంగాను, జ్ఞానంగాను, అనంతంగాను ఉన్నటువంటి బ్రహ్మ అని ఏదైతే ఉన్నదో అది పరము. దాన్ని తెలుసుకుంటే పరము. ఆ పరమునకు పరమైనది ఆ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే స్థితిలో కదలిక కలిగి రమించడం వల్లనే ఆ కదలికలో వచ్చినదే నిన్న పరిణామం అంతా చెప్పాం కదా. ఓంకారం కంటే ముందు అవ్యక్తంగా ఉన్నది, అవ్యక్తంలో నుంచి మహత్తు, మహత్తులోంచి మహదంకారము, మహదంకారంలోంచి పంచతన్మాత్రల సృష్టి, పంచతన్మాత్రలు కార్యరూపం ధరించి పంచభూతాలుగాను, మళ్ళీ అక్కడ ఓషధులు, ప్రాణము, దాంట్లో నుంచి ప్రాణులు, ఇట్లా అన్నీ ఏ విధంగా వచ్చాయో అవన్నీ రాకముందు ఉన్నటువంటి స్థితికి పోయి పరమునకు పోయి ఆ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే స్థితిలో నుంచి ఆ పరమునకు పరమైంది బయలు. ఆ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది పరం ఏదైతే ఉందో ఆ పరం, ఆ పరానికి కూడా పరమైనది. ఆ పరానికి కూడా పరమైనది. ఇంకక్కడ కదలికలు లేనటువంటి సృష్టికి కారణమైనటువంటిది లేదు, పరాత్పరమైంది. మళ్ళీ జ్యోతి నుంచి కిందికి వచ్చాం, మళ్ళీ ఆ జ్యోతిలో నుంచే కిందికి వచ్చాం. జ్యోతియే అంతరాత్మ కూడా, జ్యోతి యొక్క అంతర్యామి కూడా జ్యోతియే. మళ్ళీ అక్కడి నుంచి చూసుకుంటే ఆ పరాత్పరమైనటువంటిది అబయలు, అదే పరాత్పరం. మళ్ళీ జ్యోతి నుంచి కిందికి వస్తే మళ్ళీ కదలిక జరిగినటువంటి ఆటి నుంచి మళ్ళీ విచారిస్తే జ్యోతి, ఆ జ్యోతిలో ఉన్నటువంటి జ్యోతియే అంతరాత్మ కూడా. ఆ జ్యోతి యొక్క అంతర్యామి కూడా అంతర్యామి కంటే అంతటా నీలో ఉండేదే కాక అంతటా కూడా ఈ చలించి ఉన్నటువంటిదే అంతర్యామిగా, అంతటా నిండి ఉన్నటువంటిదే ఈ జ్యోతియే. మొదటి జ్యోతి ప్రకాశము, రెండవ జ్యోతి ఏమో ప్రకాశ ఘనము. మొదటి జ్యోతి ఏమో వెలుగు, ఆ రెండవ జ్యోతి ఏమో ప్రకాశమైన ప్రకాశ ఘనం. అది కదలిక లేకుండా ఉన్నటువంటి ఘనీభవించినటువంటి స్థితి. మొదటి జ్యోతి ఏమో ఆవరణ ప్రకాశం. ఈ మొదటి జ్యోతి ఏమో ఆవరణతో కూడినటువంటి జగత్తులో కనిపిస్తున్నటువంటి ప్రకాశం. రెండవ జ్యోతి ఏమో నిరావరణ జ్యోతి, ఆవరణ రహితమైనటువంటి జ్యోతి. అది ఇంకా ఘనంగా ఉంది, అది ఇంకా ప్రకాశించి ఎప్పుడైతే కదలిక జరిగి వ్యాప్తం జరిగితేనే ఇదంతా వచ్చింది. కాబట్టి ఆవరణ లేక రానటువంటి నిరావరణ జ్యోతిగా ఉంది ఆ రెండవ జ్యోతి ఘనంగా. అసలు నిరావరణ జ్యోతియే సత్యం. నిజానికి నిరావరణగా ఉండే జ్యోతే సత్యం. మాయ కల్పించిన ఆవరణలో ఉన్నటువంటి ప్రకాశము, మాయ కల్పించినటువంటి ఆవరణలో ప్రకాశంగా ఉండి కనపడుతున్నదంతా కూడా
ఈ మాయావరణంలో ఉంది గనుక మాయ యొక్క నిర్వచనం చేత ఆ ప్రకాశం లేనిది గనుక ఈ కనపడుతున్నటువంటి మాయావరణంలో కనపడుతున్న ప్రకాశం అంతా స్వయం ప్రకాశం కానిది గనుక ఇది కేవలం మాయ చేత కల్పించబడింది కాబట్టి ఇది ప్రకాశంగా ఉన్నది కనపడుతున్నది అని మాయ చేతనే అనుకుంటున్నాం కాబట్టి ఆ జ్యోతి లేదు. కనుక ఇప్పుడు ఒక జ్యోతి స్వరూపుడు మాయావరణంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడేమో ఆ మాయావరణ ప్రకాశమే పరమాత్మ అయినప్పుడు ఆ మాయావరణ ప్రకాశమే పరమాత్మ అయ్యి ఈ నాలుగుగా ఉన్నటువంటి జీవుడు నాలుగు ఆ ఎనిమిదో శరీరం అవుతాడు. అప్పుడు తాను లేకుండా మాయావరణ ప్రకాశములో నుంచి విడివడి పరమాత్మ ప్రకాశమైనప్పుడు ఆ ఎనిమిదవ శరీరమైనటువంటి జీవునిలో 4వ శరీరం ప్రత్యేగాత్మ ఉన్నాడు, ప్రత్యేగాత్మ అయ్యాడు. సమిష్టిగా తీసుకుంటే పరమాత్మలో ఉన్నటువంటి 4వ శరీరం పరమాత్మ కూడా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతుడుగా ఉండి ఆ అవ్యాకృతుడు అనేదే ఇక్కడ ఘనంగా ఉన్నటువంటి ఆ ఘనము. ఆ నుంచి మళ్ళా పరమాత్మ ఆ పరమాత్మ స్థితి ఎవరయ్యాడు? మాయావరణ ప్రకాశంలో ఉన్నటువంటి ఈ ఆత్మగా ఉన్నవాడే పరమాత్మ అయ్యాడు. ప్రత్యేగాత్మగా ఉన్నవాడే పరమాత్మ అయినప్పుడు అది 8వ శరీరం అయినప్పుడు ఆ శరీరం పేరేమిటి? ఆ 8వ శరీరమైనటువంటి పరమాత్మ శరీరం అది జ్యోతిర్మయ శరీరం. జ్యోతి యొక్క ప్రకాశం చేత వ్యాపకమైనటువంటి జ్యోతిర్మయం. ఆ జ్యోతిర్మయ ప్రకాశం చేత ఆ జ్యోతిర్మయ శరీరం ఏంటంటే ఆ పరమాత్మ అనేటువంటి జ్యోతి యొక్క ప్రకాశం చేత వ్యాపకమైనటువంటి జ్యోతిర్మయం అది. ఆ జ్యోతిర్మయమే మాయావరణ యందు పరమాత్మ. ఆ జ్యోతిర్మయం మాయావరణలో ఉంటేనేమో పరమాత్మ. ఆ పరమాత్మే అష్టతనువుల్లో 8వ శరీరం. ఆ పరమాత్మ అష్టతనువుల్లో 8వ శరీరం. కనుక జ్యోతిర్మయం అనేటువంటి శరీరానికి అంతర్యామి, అంతరాత్మగా ఉన్నటువంటి జ్యోతియే ఆ పరబ్రహ్మ. ఈ అంతర్యామిగాను అంతరాత్మగాను ఏది 8వ తనువుగా ఉన్న పరమాత్మ యందు ఆ పరమాత్మ యొక్క అష్టతనువుల్లో 8వ శరీరంగా ఉన్నటువంటి ఆ 8వ శరీరంలో ఆ జ్యోతిర్మయంగా ఉన్నటువంటి ఆ 8వ శరీరంలో దానికి అంతర్యామి అంతరాత్మగా ఉన్నటువంటి జ్యోతి ఏదంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ అనే జ్యోతియే దానికి అంతర్యామిగాను అంతరాత్మగాను ఉంది ఆ 8వ శరీరమైనటువంటి పరమాత్మ. మళ్ళీ ఇక్కడ జ్యోతి ఇచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ఈ కింద నుంచి పైకి చెప్పుకుంటూ పోయిండే ఇంతకుముందు శ్లోకంలోది మళ్ళీ పై నుంచి కిందికి చెప్పుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఈ పరబ్రహ్మ ఇప్పుడు ఏమయ్యాడు? పరంజ్యోతి అయ్యాడు. కనుక ఆ పరబ్రహ్మ పరాత్పరుడయ్యాడు. ఆ పరబ్రహ్మ ఏమో పరాత్పరుడయ్యాడు. ఈ పరంజ్యోతి అనేటువంటిది నీకు అవగాహన కోసం ఏదైతే సబ్జెక్టుగా విషయంగా చెప్పారో ఇక మీ మీద అప్లై చేసుకోండి. దాన్ని మీ మీదకి మీలేక భావించుకోండి. ఇది ఏదైతే చెప్పారో అని చెప్తున్నాడు. ఈ పరబ్రహ్మ ఇప్పుడు ఏమయ్యాడంటే పరజ్యోతి అయ్యాడు. కనుక ఆ పరబ్రహ్మ పరాత్పరుడు కూడా అయ్యాడు. ఈ పరంజ్యోతి అనేటువంటిది మీకు అవగాహన కోసము ఏదైతే సబ్జెక్టుగా విషయంగా చెప్పామో అది మీ మీద అప్లై చేసుకోండి. ఆత్మ అంటే నేనని, నేనైనా నేను. ఆత్మ అంటే నేనని ఏదైతే గుర్తిస్తోందో, ఏదైతే సకలమును తెలుసుకుంటోందో ఆ నేనైనటువంటి శరీరం నామరూపాత్మకంగా ఉన్నటువంటి ఈ పేరు పెట్టబడినటువంటి కృష్ణమూర్తి అని శరీరానికి పెట్టినటువంటి శరీరంగా భావిస్తున్నటువంటి పేరు కానీ నామరూప క్రియలు కానీ లేనటువంటి లోపల గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి నేనైనా నేను. ఆత్మ అంటే అది నేనైనటువంటి నేను. ఆత్మ అంటే సశిష్యుడు. ఆ ఉత్తమ శిష్యుడు ఎవరైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో నేను శరీరం కాదు, నామరూపాత్మకం కాదని ఆ ఆత్మ అంటే సశిష్యుడు. ఇప్పుడు సశిష్యుడు మీరే. మీ మీదే అప్లై చేస్తున్నాం. మీరే ఆత్మస్వరూపం కాబట్టి మీ మీదనే దాన్ని అప్లై చేస్తున్నాం. మీరు ఫస్ట్ ఆత్మ అయితే దాని మీద ఆ ఆత్మజ్యోతిగా మీరుంటే మళ్ళీ దానికి సర్వమునకు ప్రకాశింపజేసినటువంటి
సకల సృష్టికి కారణమైనటువంటి ఆ 4 శరీరాలు ఈ జీవునిలో ఉండేటువంటి ప్రత్యేగాత్మ స్థాయిలో చూసుకొని, ఆ 4 సమిష్టిగా ఉన్నటువంటి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతుడుగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో చూసుకుంటే, అన్నిటికీ కలిపి వచ్చినటువంటి ఆ జ్యోతి మళ్ళా ఇక్కడ ఆత్మజ్యోతిగా ఉంది. అది అర్థమైంది అంటే, ఆ సమిష్టిగా ఉన్నటువంటి జ్యోతిగా ఉన్నటువంటి దాంట్లో 8వ శరీరంగా ఉన్నటువంటి పరమాత్మ కూడా ఒక్కటే, ఇది అది అని నీ మీద అప్లై చేసుకోమని చెప్తున్నాడు. ఆత్మజ్యోతి, అప్పుడు నేను దాంట్లో కలిసే ఉన్న ఆ పరమాత్మ జ్యోతిలోనే వేరుగా లేననేది తెలుసుకోండి. ఆత్మజ్యోతి, ఇప్పుడు ఆత్మకి ఒక జ్యోతి అనేటటువంటి అనుభవము, అపరోక్షానుభూతి కలిగింది. ఇప్పుడు ఈ ఆత్మకనే దానికి ఇది ఒక జ్యోతి అనేటువంటి అనుభవము, దీనికి అపరోక్షానుభూతి కలిగింది. అపరోక్షంగా ఉన్నటువంటి ఈ నేను ఆత్మగా కనపడకుండా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మానుభవము, అట్లాగే ఈ చైతన్యము సమిష్టి విచారణ చేసినప్పుడు పరంజ్యోతిగా ఉన్నటువంటి పరమాత్మ తత్వంగా ఉన్నటువంటి ఆ జ్యోతి ఒకటేననే అపరోక్షానుభూతి కలిగింది. ఈ అపరోక్షానుభూతి పైన నిర్ణయించిన నిర్ణయంగా ఈ అపరోక్షానుభూతి ఏదైతే కలిగిందో ఆ కలిగినటువంటి దానిపైన నిర్ణయించినటువంటి నిర్ణయంగా ఏమైందంటే తత్వమసి వాక్యార్థంతో, ఇక్కడ వచ్చింది చూడండి, తత్వమసి వాక్యార్థంతో నేను అదే అయి ఉన్నాను అనేటువంటి మహావాక్య విచారణలో తత్వమసి అనే దాంట్లో వాక్యార్థం తీసుకొని ఆత్మజ్యోతి అనేటువంటిది త్వమ్ము, ఆత్మజ్యోతి అనేటువంటి త్వమ్ము అంటే నేను, పరంజ్యోతి అనేటువంటి తత్తు, పరంజ్యోతిగా చెప్పబడినటువంటి పరమాత్మ, ఆ జ్యోతి అనేటువంటి తత్ అనేటువంటి దానికి భేదం లేదు అనే పద్ధతిలో ఆత్మజ్యోతి అనేటువంటి నేను, పరంజ్యోతి అనేటువంటి తత్తు, ఇది త్వమ్ము, అది తత్తు. ఆ తత్తు అనేటువంటి దానికి భేదం లేదు అనే పద్ధతిలో ఆత్మజ్యోతి ఏమిటయ్యా అంటే శివోస్మ్యహం అంటే ఆ శివుడే తానై ఉన్నాడు, ఆ శివుడే బయలు, ఇక అంతకు కంటే ఏమీ లేదు. ఏ విధంగా భావన చెందమంటున్నాడు అంటే, ఈ ఆత్మజ్యోతి అనేటువంటి తత్ అనే ఆ త్వం అనేటువంటి ఆత్మజ్యోతి, పరంజ్యోతి అనేటువంటి తత్తు అనేటువంటి దానికి భేదం లేదు అనే పద్ధతిలో ఆత్మజ్యోతి ఏంటయ్యా అంటే శివోస్మ్యహం అంటే ఆ శివుడే తానై ఉన్నాడు, ఆ శివుడే బయలు, ఇంకంతకంటే ఏమీ లేదు. ఆ శివుడే బయలు, ఆ శివుడే నేనై ఉన్నాను అని అక్కడికి పోయి ఈ 2 జ్యోతులు ఒకటేనంటే మళ్ళా దాంట్లో కదలిక వచ్చినప్పుడల్లా మళ్ళా సృష్టిలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ కదలికలు కూడా లేనటువంటి బయలుగా ఉండాలి. కదలికలు లేనటువంటి ఇందాక చెప్పినటువంటివి కదలికలతో కూడినటువంటి ప్రకాశించకుండా ఘనంగా ఉన్నప్పుడేమో ప్రకాశించకుండానే ఉంది, దాంట్లో వచ్చినటువంటి ప్రకాశ ఘనంగా, ప్రకాశం మళ్ళా వ్యాప్తం అయితే మళ్ళీ అంతటా ఉంది, అన్నీ వచ్చినాయి. అయితే ఈ హంసనే ప్రణవము అందరు. ఈ హంస ప్రణవం అంటే ఏంటంటే ప్రణవము కలిగింది, ప్రణవంలో వచ్చినటువంటి ఓంకారం వల్ల సకల సృష్టి జరిగింది అనే విచారణ మన్నా చేశాం మనం. దాంట్లో నుంచి ఎట్లొచ్చాయి అకార ఉకార మకారాలనే 3 గుణాలు వచ్చాయి, దాంట్లో నుంచే త్రిమూర్తులు వచ్చారు ఇవన్నీ. అయితే దాన్ని ఇక్కడ పోల్చుకుంటే హంసనే ప్రణవము అందరు. హంసను అంటే గాలి పీల్చుకోవడము, గాలి వదలడం అనేదే హంస. ఆ హంసనే ప్రణవము అంటారు. ప్రణవం అంటే అవ్యక్త రూపంగా ఉన్నటువంటి ఓం అనే శబ్దమే. ఆ మొదటి కలిగినటువంటి కదలికేంది, ఈ ప్రాణం గాలి యొక్క రాపిడి వలనే శబ్దం పుట్టింది మొదట అన్నారు కదా. అవి పుట్టడానికి హంసనే ప్రణవం అందరు అంటే హంసనే ఎరుక. హంస అంటే ఎరుక, ప్రణవం అన్నా ఎరుకే. ప్రణవం అనేది పుట్టింది అంటే అది కూడా ఆ ఓంకారం కూడా ఎరుకే, ఈ హంస అన్నా కూడా ఎరుకే. ఈ అనాహత శబ్దమగు ప్రణవమందు, ఈ అనాహతమైనటువంటి శబ్దమైనటువంటి ప్రణవమందు
త్రివ్యాహృతులైనటువంటి అకార ఉకార మకారములచే సృష్టి అయింది. మూడు రకాలైనటువంటి వ్యాహృతులు, అకారము మకారము ఉకారము అనే 3 రకాలైనటువంటి వాటి వల్ల ఈ సృష్టి అయింది అనేది మన దాంట్లో ఓంకారం వివరణలో అంతా వచ్చింది. మొదట వ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లో ప్రణవంగా ఉండి అది శబ్ద రూపం దాల్చకుండా వాటికి అకార ఉకార మకారాలు కలిసిన తర్వాత ఓం అనేది ఏర్పడి ఆ ఓంకు బిందువు కలిసిన తర్వాత శబ్దంగా పూర్తి శబ్దంగా ఉంది. మొదట ఓగానే ఉంది. ఆ ఓం శబ్దమైనటువంటి బిందువుతో కూడి ఓం అయిన తర్వాత ఆ శబ్దం వ్యక్తమైన తర్వాత దానికి ఈ అకార ఉకార మకారాలు అనేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఇది కలిగి ఆకారము ఈ ప్రణవము అనేటువంటిదే హంస అనేటువంటి ఎరుక అని ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడేమో అక్కడ దాని గురించి విచారించుకున్నాం. దాంట్లో నుంచి ఒక్కటొక్కటిగా ఎట్లా ఏర్పడడానికి కారణమేనే. ఇప్పుడు ఇక్కడేమో ఈ ప్రణవం అనేటువంటి శబ్దమే హంస అనేటువంటి ఎరుక. ప్రణవం అనేటువంటిది ఓంకార ధ్వని యొక్క అవ్యక్త స్థితి. ఆ ఓంకార ధ్వని యొక్క అవ్యక్త స్థితిగా ఉన్నటువంటి ప్రణవం అనేటువంటిది ఎరుకే. హంస అనేటువంటిది ఎరుకే. ధ్వని ఎప్పుడు వస్తుంది అంటే గంట కొడితే ధ్వని వస్తుంది. ఆ గంట అనేదాన్ని కొడితే దాన్ని ధ్వని వస్తుంది. హత అంటే కొట్టడం, అనాహత అంటే కొట్టకుండా ఉండే ధ్వని. అనాహత శబ్దం అని కొట్టడం, అనాహతం అంటే కొట్టకుండా ఉండడం. అనాహతంగా ఉందంటే అదే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో 21,600 సార్లు ఆడుతా ఉంది. అది అదే అనాహత, అదే ఈశ్వర స్థానం. అది కొట్టబడకుండా ఉండే ధ్వని. ఆ ధ్వని యొక్క అవ్యక్త స్థితి, వ్యక్తం కాకుండా ఉండే స్థితిలో నుంచి వ్యక్తమై హత అంటే కొట్టడం, అనాహత అంటే కొట్టకుండా ఉండే ధ్వని. ఆ ధ్వని యొక్క స్థితి అవ్యక్త స్థితే. అనాహతం అంటే ధ్వని గుణం, అదే నాదము, ఆ ధ్వని గుణం. జీవునిలో ఆ విధంగా శబ్దమే లేకుండా ఈ ఊపిరి పీల్చుకోవడం రావడం అనేది వస్తుంది హంసగా. ఆ హంస కూడా ఆ ప్రణవం ఎప్పుడైతే ఓంకారంలో ఉండే ధ్వని వ్యక్తం కాకుండా ఉందో ఆ అవ్యక్త స్థితేను, ధ్వని యొక్క అవ్యక్త స్థితే అది. ధ్వని ఎప్పుడు వస్తుందంటే గంట కొడితే వస్తుంది. అంటే హత అనేది, హత అంటే కొట్టడం అంటే, అనాహత అంటే కొట్టకుండా ఉండడం, కొట్టకుండా ఉండేది ధ్వని అంటే ధ్వని యొక్క అవ్యక్త స్థితి. అనాహతం అంటే ధ్వని గుణం, అదే నాదం. గంట ఉందండి, కొడితే ఓమని శబ్దం వచ్చింది. ఆ గంట కొడితేనే ఓమని శబ్దం వచ్చింది. కొట్టకుండా ఉన్నప్పుడు ఆ శబ్దమే లేదు, ఓము లేదు. గంట కొట్టకముందు ఓం అక్కడ అవ్యక్తంగా ఉంది అక్కడే, కానీ బయటికి రాలే కదా, శబ్దంగా రాలే. కొడితే వచ్చింది, నువ్వు కొట్టావు కాబట్టి వచ్చింది. అక్కడ ధ్వని లేదు కదా, ధ్వని అనేదే లేదు. అప్పుడు గంట ఏమో ఉంది కానీ ధ్వని లేదు. గంట కొట్టలేదు కాబట్టి ధ్వని అనేది లేదు. గంట కొట్టలేదు అంటే అనాహతం, కొట్టడం అంటే హతం. కొట్టకపోతే అనాహతం, అనాహతంలో ప్రణవం నిశ్శబ్దం. అనాహతంలో ఎక్కడ పోయింది ప్రణవం అనేది? ప్రణవ శబ్దము ఉంది కానీ నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడైతే కొట్టారో అప్పుడు వ్యక్తమైంది. సంకల్పము అక్కడ సంకల్పము నిస్సంకల్పము. సంకల్పించుకుంటే ధ్వని వచ్చింది, నిస్సంకల్పం అయితే ధ్వని లేదు. మహత్తు బిందు రూపంగా ఉంది. ఆ బిందువు విస్తరించడం ఆరంభించింది. అంతకుముందేమో అవ్యక్తంగా ఉన్న దాంట్లో మహత్ అనే దాంట్లో బిందు రూపం ఉంది. ఆ బిందు రూపం, ఆ బిందువు విస్తరించడం ఆరంభించిన తర్వాత వ్యాహృతి అంటే విస్తరించడం. ఆ త్రివ్యాహృతి అంటే 3గా విస్తరించడం. ఏమిటా 3 అంటే ఆ 3గా అకార ఉకార మకారములుగా ప్రణవమునందు అకార ఉకార మకారములు ఏకీకృతంగా ఉన్నాయి. అవ్యక్తంగా ఉన్నప్పుడేమో కొట్టకముందు శబ్దంగా వ్యక్తం కాకముందు 3 కలిసి అవ్యక్తంగా ఒక దాంట్లో ఉన్నాయి ప్రణవంలో. ఎప్పుడైతే వ్యక్తమైనయో, ఎప్పుడైతే
దివ్యాహృతి అంటే మూడుగా విస్తరించడం మొదలైంది. ఏమిటా మూడు అంటే అకార ఉకార మకారములుగా ప్రణవమందు ఈ అకార మకార ఉకారములు ఏకీకృతంగా ఉన్నాయి. శబ్దమేమో అనాహతంగా ఉంది. శబ్దం ఉత్పత్తి అయితేనే దివ్యాహృతంగా అయింది. శబ్దం ఉత్పత్తి అయితే మూడు రకాలైనటువంటి వ్యాహృతంగా అకార ఉకార మకారాలు మాతృకలుగా, ఈ మూడు మాతృకలతో కలిసి మూడు పద్ధతులుగా, మూడు చీలికలుగా, మూడు విభాగాలుగా, స్థూల సూక్ష్మ కారణాలుగా, త్రిపుటులుగా అట్లా దివ్యాహృతమైంది. ఇదే ఈ అకార ఉకార మకారములు అనేటివి మూడు కలిసి మూడుగా ఏర్పడుతూ మూడు రకాలైనటువంటి అకార ఉకార మాతృకలుగాను, మళ్ళా ఆ తర్వాత మూడు చీలికలుగా, మూడు విభాగాలుగా స్థూల సూక్ష్మ కారణాలుగాను, త్రిపుటులుగాను, ద్రష్టాదృష్టి దృశ్యంగా ఇట్లా మూడు రకాలుగా త్రివ్యాహృతమవుతూ వచ్చింది. అకార ఉకార మకారాలనే ఆ మకారాలనే సృష్టి అయింది. ఈ సృష్టి అంతా కూడా ఆ మూడు రకాలైనటువంటి మాతృకల చేత ప్రణవం, ఆ మూడు రకాలైనటువంటి మాతృకల చేత ప్రణవము విన్నవారికి స్మరించు వారికి జన్మ ఉండదు. అనాహత శబ్దం ఎవరికైతే వినబడుతోందో శబ్దం చెవులకు వినబడే శబ్దం హత శబ్దం. హత శబ్దం నిన్ను బంధిస్తోంది. శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ కూడా శబ్ద రూపంలో అవి నిన్ను బంధిస్తున్నాయి. అవి విషయాలుగా ఉండబట్టి, విషయాశక్తి నీకుండబట్టి విషయాలు నీకు తెలియబడడం బంధమైంది. ఇవి శబ్దం అనేటివి చెవులకు వినపడుతూ ఏమవుతోందంటే ఆ వినబడే శబ్దం హత అనే శబ్దం, ఆ హత శబ్దం నిన్ను బంధిస్తోంది. ఆ శబ్దం వల్ల శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ కూడా శబ్ద రూపంలో వచ్చి నీలో కలగజేస్తున్నాయి, నీలో చలనాన్ని. అవి నిన్నేం చేస్తున్నాయంటే బంధిస్తున్నాయి. అవి విషయాలుగా మళ్ళా అవే విషయాలైనవి కాబట్టి శబ్ద స్పర్శ స్వరూప గంధాలన్నీ కూడా పంచతన్మాత్రలు అనే విషయాలైనవి కాబట్టి ఆ విషయాలుగా ఉండబట్టి, ఆ విషయాసక్తిగా నీకు ఉండబట్టి, నీకు కూడా ఆ విషయాల పట్ల ఆసక్తి ఉండబట్టి, ఆ విషయాలు నీకు తెలియబడము, ఆ విషయాలు ఏవైతే నీకు తెలియబడుతున్నాయో ఆ తెలియబడడం అనేది బంధం అవుతోంది. అదే బంధమైంది. ఆ తెలియబడమే ఎరుక. ఆ ఎరుక అనే దాంతోనే నీకు ఈ విషయాలు అనేటివి తెలియబడుతున్నాయి. ఆ తెలియబడడం అనేది బంధమైంది. అనాహతం దగ్గర శబ్దం కూడా లేదు. అనాహతం దగ్గర అయితే శబ్దం కూడా లేదు. కనుక అనాహత శబ్దాన్ని ఎవరైతే వింటారో, శబ్దమే లేనటువంటి శబ్దాన్ని, అనాహత శబ్దాన్ని ఎవరైతే వింటారో అంటే అక్కడ వినడం లేదు. తానే ప్రణవ స్వరూపుడై, తానే ప్రణవనాథ రూపుడై తానే ప్రణవనాథ రూపుడవుతాడు. అంటే అవ్యక్తంగా ఉన్నప్పుడు వ్యక్తమైన తర్వాత ప్రణవనాదం అకార ఉకార మకారాలతో కలిసి దానికి బిందువు తోడై ఆ ఓనం అనే శబ్దం ఎప్పుడైతే వచ్చిందో ఆ శబ్దంలో నుంచి శబ్దస్పర్శ స్వరూప గంధాలన్నీ ఏర్పడి అవి విషయాలుగా మారి ఆ విషయాసక్తి చేత నువ్వు బంధింపబడుతున్నావు. అయితే నువ్వు బంధించబడక ముందు అనాహతం దగ్గర అంటే శబ్దం ఏర్పడక ముందు ఉన్నటువంటి శబ్దం అవ్యక్తంగా ఉంది. అక్కడ అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దాన్ని గనక ఆ విషయాలు ఉంటే అనాహతం దగ్గర గనక శబ్దం లేదు కాబట్టి అనాహతం దగ్గర గనక నువ్వు అనాహత శబ్దాన్ని ఎవరైతే వింటారో వినేకి ఆ శబ్దమే రాలేదు. అనాహత శబ్దం అంటే శబ్దమే వ్యక్తం కాకముందు అవ్యక్తంగా ఉంది ప్రణవం అనే స్థితిలో. వ్యక్తమైన తర్వాత అకార ఉకార మకారాలుగా మారి మళ్ళీ ఈ శబ్ద స్పర్శ స్వరూపం అనే విషయాలుగా మారింది. అనాహత శబ్దాన్ని ఎవరైతే వింటారో అంటే అక్కడ వినడం లేదు. నిజంగా వినాలంటే వినేకి లేదు. శబ్దమే వ్యక్తం కాలేదు కదా. శబ్దం అనాహతంగా ఉంది అంటే ఇంకా కొట్టలేదు, దాంట్లో నుంచి శబ్దము రాలే. శబ్దమేమో ఎవరైనా దాన్ని కొడితే బయటకు వచ్చింది అనుకోండి. ఆ కొట్టని స్థితిలో అవ్యక్తంగా శబ్దము ఉన్నటువంటి రూపము నువ్వు గనక అయితే అంటే అప్పుడు నువ్వేం కావాలి అంటే నువ్వు తానే ప్రణవ స్వరూపుడై, తానే అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ శబ్ద రూపంలో ఉన్నటువంటి ప్రణవ స్వరూపుడై, తానే ఆ ప్రణవనాద రూపుడై ఉంటాడు. తానే ఆ ప్రణవనాదం ఏదైతే వస్తుందో బయటికి శబ్దం ఆ రూపంలో ఉంటాడు.
వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలో తానే ఆ ప్రణవనాద రూపుడు అవుతాడు. ప్రణవ రూపుడు ఎవరైతే ఉన్నారో వాడు ఆ నాదరూప బ్రహ్మని స్మరించేవాడు. ఆ నాదరూపం శబ్ద రూపంలో ఉన్నటువంటి బ్రహ్మను స్మరించేవాడు ఆ ప్రణవ రూపుడు. సోదరి మ్యూట్ చేసుకో. గడదాసం మ్యూట్ చేయవాళ్ళు. ఎవరైతే ప్రణవరూపుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రణవరూపుడు నాదరూప బ్రహ్మని స్మరిస్తున్నాడు, స్మరించేవాడు. నాదరూపంలో ఉండే శబ్ద రూపంలో ఉండే బ్రహ్మను స్మరించేవాడు ఎవరైతే ఆ ప్రణవరూపుడుగా ఉండేవాడు నాదరూప బ్రహ్మను శబ్ద రూపంలో ఉండే బ్రహ్మను స్మరిస్తున్నాడు. ఈ స్మరణ ఏ విధంగా ఉంటే అజపంగా అప్రయత్నంగా జరుగుతుంది. ఈ స్మరణ ఏ విధంగా జరుగుతుందంటే అజపంగా అప్రయత్నంగా జరుగుతుంది. వాళ్ళు చెప్తుంటారు మామూలుగా ఈ అజప గాయత్రి మంత్రం అనేది చెప్తుంటారు. అజపంగా అంటే జపము అంటే జపం చేసేది, ప్రత్యేకంగా జపం చేసేది. ఈ స్మరణ ఎటువంటి స్మరణ అంటే ఈ నాదరూప బ్రహ్మను స్మరించేది అజపముగా అంటే జపంగా కాకుండా అప్రయత్నంగా అది జరుగుతుంది, మన ప్రయత్నం లేకుండా జరుగుతుంది. శ్వాస 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 ఇందాక చెప్పినటువంటి అంశ అనేది ప్రణవ రూపంలో ఉండి అంతకుముందు వ్యక్తం కాకుండా శబ్దమే లేకుండా ఉన్నప్పుడు మొదలైనటువంటి అంశ ఆ గాలిని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా పీల్చుకోవడానికి, వదలడానికి ప్రయత్నంతో పని లేదు. నీ ప్రయత్నమే లేకుండా నువ్వు గుర్తెరిగే స్థితిలో లేకుండా గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా జరుగుతూనే ఉంది అంశ అనేది. ఈ అజపంగాను అప్రయత్నంగాను జరుగుతోంది. స్మరించుటేమో అజపము అప్రయత్నము. నిష్ఠ అన్నప్పుడు నిష్ఠలో ఉండడం అన్నప్పుడు దాని ఆకారం చెందడమే, ఆ బ్రహ్మాకారమే తానైపోయాడు. నిష్ఠలో ఉన్నప్పుడేమో బ్రహ్మాకారం తానైపోయాడు. ఏదైతే స్మరిస్తున్నాడో ఆ స్మరణ రూపుడు అంటే తదాకారుడు. ఏ దాన్ని స్మరిస్తున్నాడో ఆ దేన్ని స్మరిస్తుంటే ఆ స్మరణ రూపుడైనాడు. అటువంటి తదాకారుడు అంటే ఆ రకమైన ఆకారుడు అయినాడు. అట్టి వారికి జన్మ ఉండదు. అంటే బ్రహ్మనిష్ఠుడై చెలించని వానికి, ఆ బ్రహ్మనిష్ఠుడై చెలించని వానికి జన్మ ఉండదు. చెలించడం అనేది లేదు. ఇంకా చెలిస్తే మళ్ళీ అన్నీ ఉన్నాయి. చెలించని స్థితిలో ఆ బ్రహ్మనిష్ఠుడై ఉన్నవారికి జన్మ ఉండదు. అయితే ఈ జన్మ ఎటువంటిదో చెప్పాం. కేవలం ఉకారములతో ప్రణవం కాలేదు. మళ్ళీ దీనిని ఈ మూడింటిని విభజన చేస్తున్నారు. అకార ఉకారాలతో ఓ అయినది. మకారమును బిందువుతో చేరగా, మకారమైనటువంటి బిందువుతో చేరగా ఓం అని అక్షరం అయింది. ఓం అన్నప్పుడే పెదవులు రెండూ కలిసి మకారం వచ్చింది. ఆ ఓం అనే శబ్దం చెప్పినప్పుడే ఈ పెదాలు రెండూ కలిసి ఓం అనే శబ్దం వచ్చింది, మకారం అనేది వచ్చింది. అప్పుడు ఓం అనే అక్షరం అయింది. ఇక్కడ అక్షరం అంటే ఏంటి? చరము కానిది. ఓం అనేది అక్షరం అయితే ఓం ద్వారా ఓంకారేశ్వరుడి యొక్క ఓంకార బ్రహ్మం యొక్క సంకల్పం చేత ఈ ఓం అనేది ఏమైంది అంటే అక్షరము అయింది. అక్షరం అంటే ఏమిటంటే చరము కానిది, నాశనం కానిది అయింది. ఆ ఓం అనేది అక్షరం అయితే ఓం ద్వారా ఓంకారేశ్వరుడి యొక్క ఓంకార బ్రహ్మం యొక్క సంకల్పం చేత వచ్చినవన్నీ కూడా ఊహా మాత్రం, సంకల్ప మాత్రం, భావన మాత్రమే. ఈ ఓం అనే దాని ద్వారా వ్యక్తమైనటువంటి ఈ ఓం ద్వారా ఓంకారేశ్వరుడి యొక్క ఓంకార బ్రహ్మం యొక్క సంకల్పం చేత ఆ ఓం అనే దాంట్లో నుంచి వచ్చిన ప్రణవ శబ్దంలో నుంచి వ్యక్తమైన తర్వాత ఈ ఓంకారేశ్వరుడు ఓంకార బ్రహ్మం అంటే మొదట సంకల్పం కలిగినటువంటి బ్రహ్మం. ఆ బ్రహ్మం యొక్క సంకల్పం చేత వచ్చినవన్నీ కూడా, ఆ బ్రహ్మ సంకల్పంతో వచ్చినవన్నీ కూడా కేవలం ఊహా మాత్రం, సంకల్ప మాత్రం. ఆ ఊహా మాత్రంగాను సంకల్ప మాత్రంగాను వచ్చినాయి. భావన మాత్రం, కేవలం భావించదగినటువంటి భావన మాత్రంగా వచ్చినాయి. కనుక ఊహలు ఆగిపోతే
అవి ఆగిపోతాయి. ఈ ఊహలు అనేటివి ఆగిపోతే ఏవి ఊహిస్తున్నావో ఈ ఊహించేటివి ఆగిపోతే అవి ఆగిపోతాయి. అవన్నీ సంకల్పాల చేతనే కలిగింది. నీకు కదా ఏ సంకల్పం కలిగితే నువ్వు వెంటనే దాని యొక్క భావించిన దాని యొక్క రూపం చెందుతావో ఆ విధంగా ఈ ఊహలు గనక ఆగిపోతే అవి ఆగిపోతాయి. ఊహలు లయమైతే అవి లయమైతాయి. ఈ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి సంకల్ప మాత్రంగా వచ్చినటువంటి ఊహా మాత్రంగా భావన మాత్రంగా వచ్చినవన్నీ కూడా ఎప్పుడు పోతాయంటే ఊహలు ఆగిపోతే అవి ఆగిపోతాయి. ఊహలు లయమైతే ఊహలు ఏవైతే కలుగుతున్నాయో సంకల్పాలన్నీ ఊహలు అవి లయమైపోతాయి. అవి కూడా లయమైతాయి. ఊహ ఎప్పుడు వస్తే అప్పుడు సృష్టించబడతాయి. ఎప్పుడు ఊహ కలిగిందో ఎప్పుడు ఎరుక కలిగిందో అప్పుడు అన్నీ సృష్టించబడతాయి. ఎప్పుడైతే సంకల్పం కలిగిందో ఆ కదలిక కలిగి బ్రహ్మలో ఓంకారంలోంచి వచ్చిన బ్రహ్మలో ప్రణవ బ్రహ్మలో ఆ మొదటి సంకల్పం కలిగినటువంటి బ్రహ్మలో ఎప్పుడైతే ఊహామాత్రంగా సంకల్పం వచ్చిందో దాని తర్వాత అవన్నీ వచ్చాయి. ఎప్పుడైతే ఆ సంకల్పం అనేది లయమైందో నీ ఊహ లయమైందో అప్పుడు ఆ సంకల్పం కూడా లయమైనవి. ఎప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు సృష్టించబడతాయి. ఎప్పుడు ఊహ వస్తే ఎప్పుడు నీకు సంకల్పం కలిగితే అన్ని సృష్టిలోటివన్నీ ఉన్నట్టుగా తెలుస్తాయి. ఊహరహితమైతే ఊహించేది కనపడేటువంటి లేనివైనటువంటి భావనలో ఊహలు లేనటువంటి రహిత స్థితి ఏర్పడితే ఊహలు కలిగి పుంఖానుపుంఖంగా వచ్చేటువంటి ఆలోచనలుగా వచ్చేటువంటి రహితమైపోతే భావన రహిత స్థితి అయితే ఇక లేదు. అక్కడ ఊహలు రావు. ఊహలు వస్తే సృష్టించబడేది లేదు. ఊహలు కొనసాగుతూ ఉంటేనేమో ఊహలు ఎప్పుడు వస్తే అప్పుడు సృష్టించబడతాయి. ఊహలు కొనసాగుతూ ఉంటే అవి కూడా కొనసాగుతూ ఉంటాయి. ఊహలు కొనసాగుతుంటే అవి కూడా కొనసాగుతుంటాయి. ఊహలో మార్పు వస్తే వికారం చెందుతూ ఉంటాయి. ఊహలో కనుక మార్పు వస్తే మళ్ళీ వేరే రకమైన వికారం చెందుతూ ఉంటాయి. ఊహ ఆగిపోతే అవి లయం చెందుతాయి. ఊహ అనేది ఆగిపోతే లయం చెందుతాయి. ఇవి నిద్రించినప్పుడు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏం ఊహలు వస్తున్నాయి? ఏ ఊహ లేదు. ఏ సంకల్పము లేదు. మళ్ళీ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు కళ వస్తుంది. కళ వచ్చి కళలో అన్నీ కల్పితమవుతున్నాయి. కళలోంచి మళ్ళీ మేలుకుంటానే అప్పటి వరకు వచ్చిన కదలికలు ఏవీ లేవు. అప్పటి వరకు జరిగినటువంటి చర్యలు కూడా ఏమీ లేవు. దాంట్లో వచ్చినటువంటి వచ్చింది కేవలం ఊహ మాత్రమే కాబట్టి. కళలో వచ్చావు, కళ వచ్చింది. కళలో శత్రువు ఎదురైతే కళలో పొడి చేసినావు అనుకో ఉదాహరణకి. లేచి చూస్తానే ఏమీ లేదు. అదే నువ్వు జాగ్రత్తలో ఉండి నువ్వు ఊహించావు అనుకో, జాగ్రత్తలో నేను ఫలానా చర్య చేయాలి, ఫలానా హత్య చేయాలని. భావనలో వచ్చినదే కాబట్టి భావనలో వచ్చినా కూడా కర్మ తప్పదు. కళలో వచ్చిందనుకో కళలో లేదు. అక్కడ సూక్ష్మ స్థితిలో కేవలం కల్పితంగా ఉన్నది మేలుకుంటే లేదు. జాగ్రత్తలో ఊహించినావా, జాగ్రత్తలో భావించినావా అన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళా దాని కర్మ ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఊహామాత్రంగా వచ్చిన ఊహ ఆగిపోయిందనుకో, గాఢ నిద్రా స్థితిలో ఊహ ఆగిపోయినట్టు ఆగిపోతే అవి లయం చెందుతాయి. ఊహ ఆగిపోయిందంటే లయం అయిపోతాయి. కనుక ఊహ ద్వారా వచ్చినవి మాత్రమే సృష్టి స్థితి లయాలుగా ఉన్నాయి. ఈ సృష్టి స్థితి లయాలు అనేటువంటి 3 రకాలుగా ఉన్నవి ఊహ ద్వారా వచ్చినవి మాత్రమే. ఈ ఊహ అనే దాని ద్వారానే ఈ 3 స్థితులుగా వచ్చినాయి. ఊహకు ఆధారమైనటువంటి ప్రణవము. ఈ ఊహకు ఏది ఆధారంగా ఉంది? ఆ ప్రణవం అనే శబ్దం. ఆ ప్రణవంగా అవ్యక్తంగా ఉంది. అకార ఉకారం అకారాలతోనూ బిందువుతో కూడి ఓం అనే శబ్దం వ్యక్తమైంది. ఆ ఊహ అనే దానికి ఆధారం అదే. ఆ శబ్దం ఫస్ట్ వ్యక్తమైన శబ్దమే ఈ ఊహకు ఆధారం. సృష్టి స్థితి లయములకు అతీతంగా ఉంది. అది సృష్టి స్థితి లయములకు అతీతంగా ఉంది కనుక అది కూడా బ్రహ్మమే. ఆ రకంగా ఆ ఊహకు కారణమైనటువంటి ఓం అనే ఓంకారము అప్పటికి సృష్టి స్థితి లయాలకు అతీతంగా ఉంది. ప్రణవ స్థితిలో ఉన్నాం, అవ్యక్తంగా ఉన్నాం కాబట్టి అది కూడా బ్రహ్మమే. కాకపోతే ఎరుక బ్రహ్మం మూలం ఉంది కదా దీనికి. ఆ ఎరుక బ్రహ్మం అనే సంకల్పం కలిగినటువంటి బ్రహ్మం అనే మూలం దీనికి ఉంది కాబట్టి మూలం లేనిదైతే అచల బ్రహ్మ,
మూలం లేనిదైతే, మూలం లేని స్థితిలో ఉన్నదైతే అచల బ్రహ్మ. మూలం ఉన్నదైతే మళ్ళీ ఎరుక బ్రహ్మ. మూలం కలిగింది అంటే, ఒక మూలం కలిగింటే ఆ మూలం నుంచి వచ్చి సంకల్పం కలిగి, సంకల్పం నుంచి ఈ సకల సృష్టి జరిగిన విధానం అంతా నిన్న మొన్న తెలుసుకున్నాం విచారణలో. ఆ కలిగిండే దానికి కలగకుండా ఉండే మూలమే లేని స్థితిలో ఉండేదేమో అచల బ్రహ్మ. మూలం ఉన్నది కనుక ఎరుక బ్రహ్మ. మూలం ఉన్నది ఏంది? సృష్టికి కారణమైన మూలం. దీనికి ఎరుక అనేది కలిగిండేటువంటి సంకల్పము. ఆ సంకల్పము అవ్యక్తంగా ఉన్న ప్రణవంలోంచి అకార ఉకార మకారాలుగా వ్యక్తమై కలిగినటువంటి ఆ ఊహామాత్ర సంకల్పం చేతనే ఈ సృష్టి స్థితి లయాలనేటివి 3గా ఏర్పడినాయి. ఆ 3 కూడా కేవలం ఈ సంకల్పం అనే దాంట్లో నుంచినే వచ్చినాయి. ఇక్కడ అక్షరము, చర, అక్షరులు ఇవే. చర అక్షరులు అనే ద్వంద్వములో అక్షరము అనే ప్రణవము, అక్షరం అనే ప్రణవము వ్యక్తం కాకుండా ఉండే శబ్దం. అది వర్ణత్రయంతో కూడి ఉన్నది. అకారం, అకార, ఉకారములు అనేటువంటి 3 వర్ణాలు, 3 శబ్దాలే ఉన్నాయి. ఆ 3 శబ్దాలు మళ్ళా ఇతరత్రా ఉన్నటువంటి అనేకాలుగా ఏర్పడిన అక్షరాలన్నింటిలో కూడాను ఆ 3 శబ్దాలు ఉన్నాయి. ఇక్కడ అకారం, అకారములు రెండును బ్రహ్మ సంబంధమైనవి. ఆ 2 బ్రహ్మ సంబంధమైనవి. ఉకారం మాత్రము త్రిపుటిగా తెలుపు, ఎరుపు, నలుపు వర్ణములు కలిగి ఉన్నది. ఇది వర్ణ సంబంధముగా కలిగి ఉన్నది కనుక ఉకారమైనదే మాయ, ఉకారమే త్రిగుణములు. ఇది ప్రకృతి యొక్క సంబంధమైనది. ఈ ఉకారం అనేదేమో ప్రకృతి సంబంధమైనది. ఆ అకారము, ఈ ఉకారమే మాయ అయింది. ఆ ఉకారం మాత్రమే త్రిపుటి తెలుపు, ఎరుపు, నలుపు వర్ణములుగా ఉంది. వర్ణత్రయంతో కూడి ఉంది. చర అక్షరుడు అనే ద్వంద్వంలో అక్షరం ఇదే. ఆ చర అక్షరుడు అనే ద్వంద్వాలు 2 ఉంటే ఆ రెండిట్లో అక్షరం అదే. ప్రణవము అదే ప్రణవము. ఆ అక్షరం అనేది ప్రణవము. వర్ణత్రయంతో కూడి ఉంది. అది 3 రకాలైనటువంటి దానిలలో మళ్ళా అకారం, అకారములు 2 బ్రహ్మ సంబంధమైనవైతే ఉకారం మాత్రము త్రిపుటిగా తెలుపు, ఎరుపు, నలుపు వర్ణములు కలిగి ఉంది కనుక ఉకారం అనేదే మాయే. ఆ ఉకారం అనేదే త్రిగుణములు. అదే ప్రకృతి సంబంధమైనటువంటి ఇక్కడ సంబంధమే. తెలుపు బ్రహ్మము, తెలుపు విష్ణువు, నలుపు ఈశ్వరుడు. విష్ణు ఈశ్వర ఆ విధంగానే దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అకార ఉకార మకారాలను బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. త్రిమూర్తాత్మకంగా ఈ 3 రకాలైనటువంటి అకార, ఉకార, మకారములనే మాతృకలే త్రిమూర్తార్థకంగా మారాయి. తెలుపు, ఎరుపు, నలుపు అనేటువంటి వర్ణములు కూడా దానిలో కలిగినాయి ఉకారానికి. అందువలన ఉకారం అనేదే మాయ. అకారం, అకారములు అనేటివి 2 ఏమో ఆ 2 బ్రహ్మ సంబంధమైనవి, ఇవేమో ప్రకృతి సంబంధమైనది కనుక ఉకారమే మాయ, ఉకారమే త్రిగుణాలు. ఇది ప్రకృతి సంబంధమైనది కాబట్టి ఉకారము గుణరహితుడకు పరబ్రహ్మ సంబంధమైన ఆ మా. ఉకారమేమో ప్రకృతి సంబంధమైనది, గుణరహితుడైనటువంటి పరబ్రహ్మ సంబంధమైన ఆ మా. వాటికి గుణసహితమకు ప్రకృతి సంబంధమైన దానికి తాదాత్మ బిందువు సంబంధమైన బిందువుతో కూడిక కలిగి ఓమైంది. అంటే ఇక్కడ ఉకారం అనేది మాయగా ఉంది, అదే త్రిగుణములుగా ఉంది, అది ప్రకృతి సంబంధంగా ఉంది. ఉకారం ఎప్పుడైతే గుణరహితమైనటువంటి పరబ్రహ్మ సంబంధమైన ఆ మా అనే వాటికి గుణసహితమైనటువంటి ప్రకృతి సంబంధమైన ఇది కలిసిందో ఉకారము, దానికి తాదాత్మ సంబంధమైనటువంటి, దాంతో తాదాత్మ్యం చెందిన సంబంధమైనటువంటి బిందువుతో కూడినటువంటి ఆ బిందువును కలిగి ఓం అనేది అయింది అని ఆ ఓంకారం అనే అధ్యాయం కాడ మొదలైండేది. ఇప్పటి వరకు జరిగిండేదంతా కూడా ఆ ప్రణవము ఓంకారం మీదనే జరిగింది. ఇప్పుడు ఇంకా అంశతత్వం అనేది రేపటి మొదలయ్యేది. ఇప్పుడు సమయం దాటింది. మంగళం చెప్పండి. ఇక్కడ దివాకరణ స్మరణ రూపుడన గాదమ్మా, విస్మరణ రూపుడన రాదమ్మా అనే తత్వం ఉంది. తత్వము
దివాకర్ అన్న హలో అది గుర్తుందా? స్మరణ స్మరణ అన్ని తత్వం గుర్తేముంది, అంత రాదు, మడసంగా రాదు. నేను ఆ దరువే చెప్పు, ఆ దరువు ఒకటే చెప్పు. ఆ స్మరణ రూపుడనగాదమ్మా రాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా అదే విస్మరణగా కథ స్మరణ విస్మరణ ఎరుకలేని గురులకు మంగళ మనరమ్మా ఒకరు చెప్తే అందరికి పదం బాగా వినపడుతుంది. ఒకరు చెప్పాలి, అది పూర్తి పదం వినపడలే లాస్ట్ లో. ఒకరు చెప్పండి. చెప్పండి, నాకు రాదులేదు, రాదు. తత్వం హలో, కాదు అది. తత్వంగా వస్తున్నదే మంగళారతి, మంగళారతిదే, మంగళారతి. అది మంగళారతి గాని మంగళం చెప్పప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అది పూర్తి అయిపోయి, అది భావన పూర్తి అయిపోయి, అది పూర్తి అది విచారించాల అని కదా ఎత్తినింది. అది స్మరణ రూపుడనగాదమ్మా విస్మరణ రూపుడనరాదమ్మా. అవతల ఏం చెప్పా? స్మరణ లేక విస్మరణ గాక తస్మరణ విస్మరణము ఎరుకలేని, తస్మరణ విస్మరణ ఎరుకలేని గురులకు మంగళ మనరమ్మ. అది కరెక్ట్. దాన్ని చెప్పేస్తున్నాడు. కానీ వెంకటేశ్వర కానీ మంగళం కానీ దాన్నే చెప్పు. సరే సుమారు. గురునకు మంగళ మనరమ్మ గురుమూర్తిని గనుగొనరమ్మ. తరుణులారయితనికి భక్తితో మురయుతు జేకను ముక్తెనగనున. గురునకు మంగళ మనరమ్మ గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షేత్రజ్ఞుండన రాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. చర పురుషుల కావలి పురుషోత్తములని మరగిన మాయి. గురునకు మంగళ మనరమ్మ స్మరణ రూపుడన రాదమ్మ విస్మరణ రూపుడనగాదమ్మ. స్మరణ లేక విస్మరణ గాక స్మరణ లేక విస్మరణ గాక తస్మరణ విస్మరణ ఎరుకలేని గురునకు మంగళ మనరమ్మ. దేహీయనుటకనరాదమ్మా ఈ దేహమతండనగాదమ్మా. అహం భావన కంటు సొంటులకు దేహి దేహముల చెరువున భూని. గురునకు మంగళ మనరమ్మ పిండ రూపుడనరాదమ్మ బ్రహ్మాండ రూపుడనగాదమ్మ. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని. గురునకు మంగళ మనరమ్మ గురుమూర్తిని గనుగొనరమ్మ. జ్ఞానీయనుటకనరాదమ్మ అజ్ఞానీయనుటకదిగాదమ్మ. జ్ఞానములలోనొక్కటి తానుగాక శూన్యానికి మీరినయి. గురునకు మంగళ మనరమ్మ గురుమూర్తిని గనుగొనరమ్మ. యోగియనుటకరాదమ్మ మరి భోగియనుటకదిగాదమ్మ. యోగి భోగ్యోద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుండని. గురునకు మంగళ మనరమ్మ గురుమూర్తిని గనుగొనరమ్మ. మేలు కీలుడనగాదమ్మా ఏ మేలు కీలుడదిగాదమ్మా. కాలకూటముల కన్న మిక్కిలి జాలమాంబ వితక్షణములు బాపిన. గురునకు మంగళ మనరమ్మ గురుమూర్తిని గనుగొనరమ్మ. అది ఇది కాదు, ఇది అది కాదు. అంతే స్వామి.
జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద విరహితానంద విష్ణానంద సద్గురు ప్రభు మహారాజుకు జై. జై ఇందుగల గురుభక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ స్వామి. జయ గురు. జయ గురు.